అందరికీ నమస్కారం అండి. జై గురుదత్త ఎస్వీఎస్ ఛానల్కి స్వాగతం సుస్వాగతం. ఈరోజు చందమామ కథల్లో భైరవ శాస్త్రి అనే చక్కని చందమామ కథ నుండి విందాం. చందమామ కథలను వినాలనుకుంటే ఫస్ట్ మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పుడు భైరవ శాస్త్రి అనే చక్కని చందమామ కథను విందాం. పూర్వం కళింగ దేశాన్ని మణిభద్రుడు అనే రాజు పరిపాలించాడు. ఆయన మంత్రి ఇందుశర్మ చాలా తెలివైనవాడు. రాజుగారి నౌకరు లగాయతు రాజబృందం అంతా ఇందుశర్మ చెప్పు చేతుల్లోనే ఉండడం చేత రాజకార్యాలు అవిఘ్నంగా సాగిపోతూ ఉండేవి. రాజుగారికి కాలక్షేపం చేయటానికి గాను భైరవ శాస్త్రి అనే ఆయన ఏర్పాటయ్యాడు. ఆయన నిత్యము రాజుగారి వద్దకు వెళ్ళి ఆయనకు విశ్రాంతి ఉన్న సమయాల్లో వినోదం కలిగించి వెళ్ళిపోతూ ఉండేవాడు. భైరవ శాస్త్రికి రాజుగారితో తప్ప మరెవరితోనూ పని లేదు. అందుచేత ఆయన ఇతరులను ఎవరిని ఖాతరు చేసేవాడు కాదు. రాజుగారికి తనపై అనుగ్రహం ఉన్నంతకాలము రాజపరివారంలో ఎవరిని తాను లక్ష్య పెట్టనవసరం లేదని ఆయన అనుకుంటూ ఉండేవాడు. ఆఖరకు మంత్రిగారి పట్ల కూడా ఆయన నిర్లక్ష్యంగా ప్రవర్తించసాగాడు. ఇది చూసి మంత్రిగారికి ఆగ్రహం వచ్చింది. ఆయన ఈ భైరవ శాస్త్రికి ఉద్వాసన చెప్పాలని నిశ్చయించి రాజద్వారం వద్ద కాపలా ఉండేవాడిని పిలిచి, ఒరేయ్, రేపు లగాయతు భైరవ శాస్త్రిని లోపల అడుగు పెట్టనీయకు అని చెప్పాడు. మరనాడు భైరవ శాస్త్రి రాజదర్శనం కోసం వస్తూ ఉండగా ద్వారం వద్ద ఉన్న భటులు తమరు లోపలికి వెళ్ళడానికి వీలు లేదు, తమరిని రానివ్వద్దని ఉత్తరవైంది అని చెప్పాడు. భైరవ శాస్త్రి ఆశ్చర్యపోయాడు. ఇందులో ఏదో పొరపాటు ఉంది అనుకున్నాడు. ఆ క్రితం రోజు కూడా రాజుగారు తనతో కులాసాగా మాట్లాడారు. ఇంతలో ఏమి జరిగి ఉంటుందో ఆయనకు అర్థం కాలేదు. మహారాజా, నాకు ఎందుకు ఉద్వాసన చెప్పారు? నా వల్ల జరిగిన తప్పేమిటో సెలవిస్తే దిద్దుకుంటాను అని ఒక ఉత్తరం రాసి భైరవ శాస్త్రి లోపలికి పంపించాడు. ఆ ఉత్తరం మంత్రిగారి దాకా వెళ్ళి ఆ తర్వాత బుట్ట దాఖలయ్యింది. 2 రోజులుగా భైరవ శాస్త్రి రాకపోవడం గమనించి రాజుగారు, ఈ మధ్య భైరవ శాస్త్రి కనిపించడం లేదు, ఎందుచేత అని తన సేవకులను అడిగాడు. ఎవరిని అడిగినా తమకు తెలియదన్నారు. ఈ ప్రశ్న మంత్రిగారి దాకా వెళ్ళింది. ఆయన వచ్చి రాజుగారితో, మహాప్రభు, భైరవ శాస్త్రి కాయిలా పడి నిన్న రాత్రే మరణించాడు. ఆయనకు అంత్యక్రియలు కూడా వచ్చాను అన్నాడు. రాజుగారి వద్ద నుండి ఏ జవాబు లేకపోవడం చూసి భైరవ శాస్త్రి తన ఉత్తరం రాజుగారికి చేరలేదని గ్రహించాడు. నాకు రాజప్రాంగణంలో మిత్రులెవరూ లేరు. రాజుగారు బయటకు వచ్చినప్పుడు ఆయనతో నేరుగా చెప్పుకుంటాను అనుకుని ఆయన అవకాశం కోసం ఎదురు చూడసాగాడు. ఒకనాటి సాయంకాలం రాజు, మంత్రి, ఇతర పరివారము గుర్రాలెక్కి వ్యాహ్యాలికి బయలుదేరారు. రాజుగారికి అంత దూరాన భైరవ శాస్త్రి కనిపించగానే ఆయనకు ఎక్కడలేని ఆశ్చర్యము కలిగింది. మంత్రి, అడుగో భైరవ శాస్త్రి బతికే ఉన్నాడే, చనిపోయాడంటావే అని రాజు మంత్రిని అడిగాడు. మంత్రి ఏమాత్రము తడుకోకుండా, అవును మహారాజా, భైరవ శాస్త్రి భూతమయ్యాడు అన్నాడు. మిగిలిన వారు మంత్రి ఎంత చెబితే అంత అవును మహారాజా, ఆ కనిపించేది భైరవ శాస్త్రి భూతం అన్నారు. ఈ మాటలను భైరవ శాస్త్రి విన్నాడు. ఆయనకు తన బుద్ధి పొరపాటు తెలిసి వచ్చింది. ఆయన ఒక చీటీ మీద ఒక శ్లోకం రాసి పెట్టుకుని రాజుగారి ఇంటికి తిరిగి వెళ్ళేటప్పుడు ఆయన చేతికి అందించాడు. రాజుగారు ఆ చీటీ విప్పి ఈ విధంగా ఉన్నదాన్ని చదువుకున్నాడు. రాజుతో పాటు పరివారాన్ని కూడా సేవించాలి. కేవలం రాజును మాత్రమే సేవించరాదు. పరివారం అనుగ్రహం చాలనందున భైరవుడు భూతమయ్యాడు. రాజుకు జరిగిన సంగతి అంతా అర్థమైంది. ఆయన తన మంత్రితో, భైరవ శాస్త్రి పోయాడని, భూతమయ్యాడని నాతో అబద్ధాలు చెప్పారా అని అడిగాడు. మంత్రిగారు జరిగినది జరిగినట్టుగా చెప్పాడు. ఒక విదూషకుడు కోసం సమర్థుడైన మంత్రిని పోగొట్టుకోలేడు కనుక రాజు మంత్రిని ఏమీ అనక భైరవ శాస్త్రిని తిరిగి కొలువులో పెట్టమని మాత్రం అన్నాడు. భైరవ శాస్త్రి కూడా ఈసారి మంత్రికి, ఇతర అధికారులకు తగిన వినయ విధేయతలు చూపుతూ రాజుగారి సేవ చేశాడు. ఇప్పుడు
బయటపడని ఊహాసుందరి అనే మరో చక్కని చందమామ కథను విందాం. విసుగు చెందని విక్రమార్కుడు మళ్ళీ చెట్టు వద్దకు తిరిగి వెళ్ళి చెట్టు మీద నుంచి శవాన్ని దింపి భుజాన వేసుకుని మౌనంగా శ్మశానానికేసి నడవసాగాడు. అప్పుడు శవంలో బేతాళుడు, రాజా, నీవు ఈ అర్ధరాత్రి వేళ పడుతున్న శ్రమ చూస్తే నాకు ఇంద్రసేనుడి ప్రణయ కథ జ్ఞాపకం వస్తున్నది. అతను ఎంతో దీక్షతో తాను ప్రేమించిన కన్య కోసం వెతికి కూడా ఆమెను తెలుసుకోలేకపోయాడు. అతని కథ చెబుతాను విను అంటూ ఈ కింది కథ చెప్పసాగాడు. పూర్వం ఇంద్రసేనుడనే క్షత్రియుకుడు ఉండేవాడు. అతను చిన్నతనంలోనే సమస్త విద్యలు అభ్యసించి చాలా తెలివిగలవాడనిపించుకుని పెళ్లి గురించి ఆలోచించసాగాడు. సామాన్యంగా స్త్రీలు అల్పబుద్ధి గలవారే ఉంటారని, వారికి చీరలపైన నగలపైన ఉండే ఆసక్తి ఇతర విషయాల మీద ఉండదని, వారు గంభీరమైన విషయాలను గురించి ఆలోచించలేరని అతని నమ్మకం. అలాంటి స్త్రీని పెళ్ళాడటం అతనికి ఎంతమాత్రమూ ఇష్టం లేదు. చురుకైన బుద్ధి, అసాధారణమైన తెలివితేటలు, నిబ్బరమైన మనసు గల కన్యనే అతను పెళ్ళాడాలని నిశ్చయించాడు. అతనికి కావలసిన కన్య ఎక్కడా ఉన్నట్టు కనపడలేదు. ఇంద్రసేనుడికి ఒక రాజుగారి వద్ద కొలువు దొరికింది. అతను వయసుకు చిన్నవాడైనా తెలివితేటల్లో పెద్దవాడేనని రాజుగారికి ఇతర రాజుద్యోగులకు తెలిసిపోయింది. ఈ రాజుగారి వద్ద కొలువు చేసే వారిలో ఒక వృద్ధుడైన సామంతుడున్నాడు. ఆయన పేరు చంద్రవర్మ. ఊరు వెలుపల కొండల మధ్య ఆయన ఒక పెద్ద భవనం ఉన్నది. అందులో ఆయన బంధుబలగం దాదాపు 100 మంది దాకా ఉన్నారు. వారిలో పెళ్లి కావలసిన కన్యలు ఎంతోమంది ఉన్నారు. ఇంద్రసేనుడు తన బలగంలో ఎవరైనా పెళ్ళాడితే బాగుంటని చంద్రవర్మ అభిప్రాయపడ్డాడు. ఆయన ఒకనాడు ఇంద్రసేనుడితో, మన రాజుగారు 1 రోజుల పాటు తీర్థయాత్ర చేయబోతున్నారు. ఆ 1 రోజులు నీవు మా ఇంటికి వచ్చి ఉండాలి అని ఆహ్వానించాడు. ఇంద్రసేనుడు సరేనన్నాడు. రాజుగారు యాత్రకు బయలుదేరిన రోజే ఇంద్రసేనుడు చంద్రవర్మ ఇంటికి వెళ్ళాడు. చంద్రవర్మ ఉండే ఇల్లు రాజభవనానికి ఏమాత్రమూ తీసిపోదు. అయితే ఇక్కడ రాజభవనంలో ఉండే నిర్బంధాలు ఏమీ లేవు. ఎవరు పడితే వారు ఎక్కడికి పడితే అక్కడికి వెళ్ళవచ్చు. ఆ భవనం చుట్టూ రకరకాల పళ్ళ తోటలు, పూల తోటలు ఉన్నాయి. కొద్ది దూరంలో కొండలు ఉన్నాయి. ఇక్కడికి వచ్చిన క్షణం నుంచి ఇంద్రసేనుడికి స్వర్గంలోకి వచ్చినట్లుగా ఉన్నది. అతనికి చాలా స్వేచ్ఛ లభించింది. వచ్చిన రోజున అతను చంద్రవర్మ బంధువులందరినీ పరిచయం చేసుకున్నాడు. వారిలో కన్యలు చాలామంది ఉన్నారు, కొందరు అందగత్తులు కూడాను. కానీ వారి తెలివితేటలను గురించి ఇంద్రసేనుడు ఏమీ తెలుసుకోలేకపోయాడు. ఆ విషయంలో వారు ఇతర స్త్రీలలాగే ఉన్నట్టు కనబడ్డారు. చంద్రవర్మ ఇంటికి అతిథిగా వచ్చిన మరునాడే ఇంద్రసేనుడికి కొండల మీదకి ఒంటరిగా వెళ్ళాలనిపించింది. ముఖ్యంగా శిఖరాల మీద కూర్చుని 4 వైపులా కలయి చూస్తూ నిర్మలమైన గాలి పీల్చడం అతనికి చాలా ఇష్టం. అయితే అతను ఎక్కిన కొండ మీద సగం వరకే కాలిబాట ఉన్నది. శిఖరానికి ఎక్కాలంటే పొదల సహాయంతో రాళ్ళు మీదుగా పాకుతూ ఎక్కాలి. అది చాలా అపాయకరం. అందుచేతనే ఆ శిఖరం మీదకి ఎవరూ ఎక్కిన జాడలేవు. ఎవరూ ఎక్కని శిఖరాన్ని నాది చేసుకుంటాను, ఇక్కడ ఉన్నంతకాలము రోజు ఇక్కడికి వస్తాను అనుకుని ఇంద్రసేనుడు ఆ శిఖరం పైకి ఎంతో కష్టపడి పాకాడు. శిఖరం మీద సమప్రదేశంగా ఉన్నది. దాని మధ్యలో చిన్న నీటి మడుగు ఉన్నది. అందులో తెల్లని పద్మాలున్నాయి. ఈ కుంట చుట్టూ కూర్చోవడానికి వీలైనన్ని బండశిలలు ఉన్నాయి. ఆ దృశ్యం చూసేసరికి ఇంద్రసేనుడు ఆనందపరవశుడయ్యాడు. కానీ అతను ఆ నీటి మడుగు ప్రక్కన ఒక బండ మీద కూర్చోబోయే సమయానికి ఆ బండ మీద వాడి నలిగిపోయిన పూలు కొన్ని కనిపించాయి. వాటిని చూసి ఇంద్రసేనుడు ఆశ్చర్యపోయాడు. ఆ పూలు అక్కడ ఉన్న మొక్కలకు పూసినవి కావు, ఒక స్త్రీ తలలో నుంచి రాలినవి. ఎవరో స్త్రీ ఇక్కడికి ఏకాంతంగా వచ్చి కూర్చుంటుంది. అలా చేసే స్త్రీ అందరి స్త్రీల వంటిది అయి ఉండదని అతడికి తోచి ఆమె మీద కొంత మంచి అభిప్రాయం ఏర్పడింది. ఆ స్త్రీని గురించి ఇంకా తెలుసుకోవాలని ఇంద్రసేనుడికి కుతూహలం పుట్టుకొచ్చింది. అతను ఆమె విడిచిన వస్తువులు ఇంకేమైనా ఉన్నాయేమోనని అక్కడ అంతటా వెతికాడు. ఒక బండరాయి పక్కన
ఒక తాటియాకు కనిపించింది. దాన్ని తీసి చూసేసరికి దాని మీద ఈ విధముగా రాసి ఉన్నది: స్త్రీకి ఉత్తముడైన భర్త దొరకడం కంటే గొప్ప అదృష్టం లేదు. పురుషులు సాధారణంగా స్వార్థపరులు, అందుకే వారు స్త్రీల బుద్ధిహీనతను సహిస్తారు. నాకు ఎలాంటి భర్త దొరుకుతాడో, నన్ను అర్థం చేసుకోలేని భర్తను చేసుకోవడం కంటే పెళ్ళి కాకుండా ఉండిపోవడమే మేలు. ఇలాంటి తాటాకులు ఇంకా 2-3 దొరికాయి. వాటి మీద కూడా ఆ స్త్రీ ఇలాంటి భావాలే రాసింది. ఆమె అప్పుడప్పుడు ఇక్కడికి వచ్చి తనకు తోచే భావాలను ఆకుపైన రాసి వదిలిపెట్టి పోతూ ఉంటుందని ఇంద్రసేనుడు గ్రహించాడు. ఆలోచించిన కొద్దీ అతనికి ఈ స్త్రీ తనకు భార్య కాదగిందేనని తోచింది. ఆమె పెళ్ళాడదగిన వయసులోనే ఉన్నది, కానీ అందగత్తె అవునా కాదా? ఈ సంగతి ఇంద్రసేనుడికి తెలియలేదు. ఆమె తన అందం గురించి కానీ తన కాబోయే భర్త అందం గురించి కానీ ఏమీ రాయలేదు. ఎలాగైనా ఈ స్త్రీ ఎవరో తెలుసుకోవాలి అని తీర్మానించుకుని ఇంద్రసేనుడు కొండ దిగి చంద్రవరం ఇంటికి తిరిగి వచ్చాడు. చంద్రవరం ఇంట ఉన్న కన్యల్లో ఇందుముఖి, వాసంతి, చంద్రకళ, పద్మిని, భారతి మొదలైన వారు చాలామంది ఉన్నారు. వారంతా స్వేచ్ఛగా తిరిగేవారే కనుక ఏ ఒకరు ఏ క్షణాన్న ఎక్కడ ఉన్నది ఆరా తీయటం సాధ్యం కాదు. ఆఖరకు భోజనాల దగ్గర కూడా అందరూ కలవరు. ఎవరికి వీలున్నప్పుడల్లా వారు భోజనాలకు వెళ్ళి భోజనం చేస్తారు. ఇంద్రసేనుడు అందరితోనూ మాట్లాడి చూశాడు. ఒక్కరూ కూడా గొప్ప తెలివితేటలేమీ ప్రదర్శించలేదు. అందరు స్త్రీలలాగే అందచందాలను గురించి, అలంకరణల గురించి, గొప్పగా బతకడం గురించి మాట్లాడారు. అందుచేత సంభాషణ ద్వారా ఇంద్రసేనుడు తనకు కావలసిన ఊహాసుందరిని తెలుసుకోలేకపోయాడు. తన ఊహాసుందరి వీరిలో ఎవరూ కాకపోవచ్చు. ఆమె మామూలు దాసి అయినా ఆమెనే పెళ్ళాడాలని అతను నిశ్చయించాడు. ఆమె ఏ సమయంలో శిఖరానికి వెళుతున్నదో కనిపెట్టి ఆ సమయంలోనే తాను కూడా వెళితే ఆమె దొరికిపోతుందని అతనికి తట్టింది. ఇంద్రసేనుడు 1 వారం రోజుల పాటు వేరువేరు సమయాల్లో ఆ శిఖరానికి వెళ్ళాడు. ఓ రోజు ఒక రాతి మీద చిన్న తాటాకు పెట్టి ఉన్నది. దానిపైన నన్ను తెలుసుకోవడానికి కానీ వెంబడించవద్దు, భగవంతుడు మీకు తెలివితేటలు ఇచ్చాడు కదా, వాటిని ఉపయోగించి నేనెవరో తెలుసుకోండి అని రాసి ఉన్నది. ఇది చూసి ఇంద్రసేనుడు ఆశ్చర్యపోయాడు. తాను చేసే ప్రతి పని ఆమె గమనించుతూనే ఉన్నదని స్పష్టమైనది. అంటే ఆమె అతని పట్ల సుముఖురాలుగానే ఉన్నదన్నమాట. ఆమె ఏమనుకుంటుందోనని అతను ఆమెను తరం పట్టుకునే యత్నం మానేసి తన మామూలు అలవాటు చొప్పున సాయంకాలం పూట శిఖరానికి వెళ్ళి అక్కడ మంచి మంచి పూలు పెట్టి రాసాగాడు. మరునాడు అతను వెళ్ళేసరికి పూలు అక్కడ ఉండేవి కావు. వాటికి బదులు వేరే పూలు ఉండేవి. ఒకరోజు ఇంద్రసేనుడు శిఖరం మీద ఒక ఉత్తరం రాసి పెట్టాడు. నిన్ను తెలుసుకోవడానికి ఏమాత్రం ఆధారం లేకుండా ఉన్నది, నాకు కాస్త సహాయం చేయకూడదా అని అందులో ఆమెను అడిగాడు. సహాయం ఇస్తే నన్ను కొనుక్కుంటారు, అంతకన్నా నేనే బయటపడటం మంచిది కదా, నాకు అది ఇష్టం లేదు. మీకై మీరు నన్ను కొనుక్కోగలిగితేనే మీరు నాకు తగిన భర్త అని రుజువవుతుంది అని ఆమె సమాధానం రాసింది. ఇలా 3 వారాలు గడిచింది. ఆ స్త్రీ మిట్ట మధ్యాహ్నం వేళ అందరూ భోజనం చేసే సమయాలలో శిఖరానికి వెళ్తుందని ఇంద్రసేనుడు అదివరకే ఊహించాడు. ఇక తనకున్న వ్యవధి 1 వారం మాత్రమే. అందుచేత అతను ఆమెను ఒక మధ్యాహ్నం శిఖరం మీదనే కలుసుకుని ఆమె ఎవరో తెలుసుకోదలిచాడు. అతను కొండ మీదకి వెళ్ళేసరికి శిఖరం మీదకి పాకిపోతూ ఒక తెల్లని చీర కట్టుకున్న స్త్రీ ఆకారం కనిపించింది. ఇంద్రసేనుడు ఆత్రంగా శిఖరానికి పాకడానికి యత్నించడంలో మధ్యదారిలో అతనికి కాలు పట్టి తప్పి జారి కిందకి వచ్చి పడ్డాడు. కాలు బాగా బెణికింది. అతను తల ఎత్తి చూస్తే ఆ స్త్రీ జాడ కనపడలేదు. అతను బాధతో కుంటుకుంటూ కొండ దిగి రాసాగాడు. సగం దారిలో అతనికి ఒక గుర్రపు రౌతు ఎదురై, బాబుగారు దీని మీద ఎక్కి కూర్చోండి, ఇల్లు చేర్చుతాను అన్నాడు వినయంగా. నా కాలు బెనికిందని నీకెలా తెలుసు అని ఇంద్రసేనుడు రౌతును అడిగాడు. ఆ అమ్మగారు చెప్పి పంపారు అన్నాడు వాడు. అయితే ఏ అమ్మగారు?
ఆవిడ పేరేమిటి, ఎలా ఉంటారు, పొడుగా కురచ అని ఇంద్రసేనుడు ఎన్నో ప్రశ్నలు వేశాడు. కానీ రౌతు ఒక్క ప్రశ్నకు జవాబు చెప్పలేకపోయాడు. వాడు వట్టి అమాయకం మనిషి. ఇంద్రసేనుడు ఇల్లు చేరగానే అందరూ వచ్చి సానుభూతి తెలిపారు. అందరినీ అతను ఎంతో శ్రద్ధగా గమనించాడు. ఇందుముఖి అనే పిల్ల తన కేసు ప్రత్యేకించి జాలిగా చూసినట్టు అతనికి తోచింది. ఆమె చాలా అందగత్తి కూడాను. ఆమె వచ్చినప్పుడు వెంట ఎవరూ లేరు. అందుచేత అతను ఆమెతో, నాకు అంతా అర్థమైపోయింది, నువ్విచ్చిన పూలు ఉత్తరాలు అని ప్రారంభించాడు. అకస్మాత్తుగా ఇందుముఖి ముఖాన్ని భయం ఆవరించింది. ఆమె నోరు తెరిచి ఏదో అనబోయి అవతలికి పారిపోయింది. తర్వాత చంద్రకళ అనే పిల్ల ఒంటరిగా వచ్చి ఇంద్రసేనుడితో ఆర్దుర్దాగా, మా ఇందుముఖి మంత్రి కుమారుణ్ణి ప్రేమిస్తున్న సంగతి మీరు ఎలాగో తెలుసుకున్నారట. దయచేసి కొంతకాలం పాటు ఈ విషయం రహస్యంగా ఉంచండి అన్నది. ఇంద్రసేనుడు గుండె జారినట్టయింది. తన ఊహాసుందరి ఇందుముఖి కాదు. అయితే మరెవరు? అతనికి అంతుబట్టలేదు. ఆ రాత్రి అతను నిద్రపోయే సమయాన అతని దిండుపైన ఎవరో ఒక ఉత్తరం పెట్టారు. మరునాడు తెల్లవారు లేస్తూనే అతను ఈ విధముగా చదువుకున్నాడు. నా కారణంగా మీ కాలు బెనకడం చూసి నాకు మీ పైన జాలి ముంచుకొచ్చింది. నన్ను నేను బయట పెట్టుకుందామని కూడా నిశ్చయించుకున్నాను. అయితే నా నియమం దాటరానిది. మీరు నన్ను తెలుసుకోలేని పక్షంలో మనం వివాహమాటం నిరుపయోగం. ఇంద్రసేనుడికి మతిపోతున్నట్టు అయినది. ఆ ఇంట్లో ఉన్న కన్యలందరితోనూ అతను అది వరకే మాట్లాడాడు. ఒక్కరు కూడా తెలివితేటలుగా మాట్లాడలేదు. ఎవరిని కల్పించినా అల్ప విషయాలు, క్షుద్ర విషయాలు మాట్లాడేవారే. ఒక్కరికి ఘనమైన అభిరుచులు లేవు. వారితో అతను ఎంతో ఓర్పుగా సంభాషించాడు. ఎవరితో మాట్లాడేటప్పుడైనా చీమ తలకాయంత సొందు దొరికితే తన ఊహాసుందరిని గుర్తించుదామని ఎంతో శ్రద్ధగా వారందరినీ చచ్చు సంభాషణలు విన్నాడు. కానీ కాస్తైనా ప్రయోజనం లేకపోయింది. 3 రోజుల్లో అతని కాలు బాగయింది. తర్వాత వారు నగరానికి తిరిగిపోయే సమయం వచ్చింది. అతను బయలుదేరి వెళ్ళే రోజున అతనికి మరొక ఉత్తరం వచ్చింది. అందులో ఇలా ఉన్నది: మీరు నన్ను పోల్చుకొనేలేదు. నేను పెట్టిన ఒక్క పరీక్షలోనూ మీరు నగ్గలేకపోయారు. నేను మీ ఎదుట పడకుండగా దాగాననుకోవద్దు. మనం చాలాసార్లు కలుసుకున్నాం, మాట్లాడుకున్నాం. నన్ను పోల్చుకోవడానికి అన్ని రకాల యత్నాలు చేశారు, కానీ నేను చేస్తారనుకున్న ఒక్క యత్నమూ చేయలేదు. నేను నిరాశ పొందాను. సెలవు. ఇంద్రసేనుడు హతాశుడైపోయాడు. అతను ఆ రోజే చంద్రవరంతో సహా నగరానికి తిరిగి వెళ్ళిపోయాడు. తన ఊహాసుందరి ఎవరో అతను తెలుసుకోలేకపోయాడు. బేతాళుడి కథ చెప్పి, రాజా, నాకొక్క సందేహం. ఇంద్రసేనుడు ఊహాసుందరి బయట పడకపోవడానికి నిజమైన కారణమేమిటి? వద్దన్నప్పటికీ అతను తనను వెంబడించాడని ఆగ్రహించిందా, లేక ఆమెకు అతనిపై ఉండదగినంత ప్రేమ లేకపోయిందా? తనను గుర్తించడానికి గాను అతను ఒక్క ప్రయత్నం చేయలేదని ఆమె ఆక్షేపించిందే. ఆ ఒక్క ప్రయత్నము ఏమిటి? ఈ సందేహాలకు సమాధానాలు తెలిసి కూడా చెప్పకపోయావో నీ తల పగిలిపోతుంది అన్నాడు. నీ మొదటి సందేహాలు సరైనవి కావు. తనను వెంబడించినందుకు ఆమె ఆగ్రహించి ఉంటే అతని కాలు బెనికిన సందర్భంలో ఆమె అతన్ని పరామర్శించడానికి వచ్చి ఉండేది కాదు. ఆ విధముగా అతను ఆమెను గుర్తించేవాడు. ఇంద్రసేనుడు తనకు భర్త కావాలనే కోరిక ఆమెకు లేకపోతే అతను అక్కడ ఉన్న 1 రోజులు ఆమె శిఖరానికి వెళ్ళటం మానేసేది. అప్పుడు ఇంద్రసేనుడికి ఏ బాధ ఉండేది కాదు. ఆమె ఆఖరు ఉత్తరంలో చెప్పినట్టు ఇంద్రసేనుడు ఆమెను గుర్తించడానికి ఒక్క ప్రయత్నం చెయ్యలేదు. ఆ ప్రయత్నం ఏమిటో మనం సులువుగా ఊహించవచ్చు. పురుషులు స్వార్థపరులని, అందుచేతనే వారు స్త్రీల హీనతను సహిస్తారని ఆమె అనుకున్నది. ఆ సంగతి ఇంద్రసేనుడు ఎరుగును. అతను చంద్రవర్మ ఎంట ఉన్న కన్యలతో మాట్లాడేటప్పుడు వారు బుద్ధి తక్కువ సంభాషణలే సహించాడే కానీ అసహించుకోలేదు. అతన్ని పరీక్షించడానికి గాను అతని ఊహాసుందరి కూడా ఇతర స్త్రీలలాగే అతనితో మాట్లాడింది. ఇంద్రసేనుడు కూడా స్వార్థపరుడు కావడం చేతనే తనతో మాట్లాడే స్త్రీల బుద్ధిహీనతను సహించాడు. లేకపోతే తన ఊహాసుందరి కోసం కోపం వస్తుందేమోనని అతను భయపడ్డాడు. ఇది
సర్వసాధారణంగా అందరు పురుషులు చేసే పనే. ఈ కారణం వల్లనే అతను ఊహాసుందరిని కలుసుకోలేకపోయాడు అని విక్రమార్కుడు సమాధానం చెప్పాడు. రాజుకి ఈ విధమైన మౌనభంగం కలగగానే బేతాళుడు మాయమై శవంతో సహా మళ్ళీ చెట్టు ఎక్కేశాడు. విన్నారు కదండి. ఇటువంటి చక్కని చందమామ కథలను వినాలనుకుంటే ముందుగా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. మేము చేసిన వీడియోస్ నోటిఫికేషన్ కొరకు బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.